ఈసారి అనిని నుంచి బ్రూని వరకు జర్నీ గురించి చెప్తాను నేను. సో ఫస్ట్ అనిని రావాలి అంటే లైక్ రోయింగ్ నుంచి రావాలి. సో రోయింగ్ అనేది ఒక స్మాల్ విలేజ్, అది మీ పెద్ద స్పాట్ కాదు. కాకపోతే చెప్పా కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక్క చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్ళాలంటే ఈవెన్ దో ఇట్స్ లైక్ 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ ఇట్ విల్ టేక్ 1 డే, ఒక్కరోజు పడుతుందన్నమాట. సో ముందు రోజు నేను రోయింగ్లో స్టే చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, ప్రైవేట్ జీపే ఎక్కాలన్నమాట. సో ప్రైవేట్ జీప్ ఆల్మోస్ట్ 7 o'clock స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 o'clock నేను అనిని రీచ్ అయ్యామన్నమాట. 2 o'clock రీచ్ అయితే 2 కాదు 4 o'clock రీచ్ అయ్యాం. 4 o'clock రీచ్ అయితే అక్కడ అకామిడేషన్ చెక్ చేసా. ఆ డ్రైవర్ని అడిగాను నేను, ఆ జీప్ డ్రైవర్ని అడిగితే సరే అవుతుందని చెప్పేసి ఒక గంట సేపు తన పనులన్నీ చూసుకున్నాడు. లైక్ లగేజ్ అవన్నీ దింపకుండా అన్నీ చేసి ఒక చోట ఆపాడు నన్ను. సో ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది, 500 rupees పర్ డే. సో వెళ్ళు అని చెప్పేసి చెప్పాడు. అది చిన్న రేకుల షెడ్లా ఉంది, చాలా దారుణంగా ఉంది, నచ్చలేదు నాకు. సరే వాళ్ళకి చెప్పా, లైక్ అన్నారు. ఇంకేం మాట్లాడలేదు నేను. సరే ఇప్పుడే వస్తాను, ఒక 1/2 hourలో వస్తానని చెప్పేసి నేను అలా నడుచుకుంటూ ఇలా సర్లే వేరే ఏమైనా దొరుకుతుందా అని. ఎవరిని అడిగినా అక్కడ ఏం దొరకదు. ఇక్కడ ఇది లైక్ హోమ్ స్టేలో ఉంటాయని చెప్పేసి, లైక్ అక్కడ గవర్నమెంట్ది ఏదో ఉంది ఒకటి అండర్ కన్స్ట్రక్షన్లో. సో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఎవరు లేరు అక్కడ. సో ఎవరు లేకపోతే పక్కన షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్ దగ్గర కూర్చున్నాను నేను. లైక్ ఒక ఇద్దరు ఎవరో ఉన్నారు వాళ్ళు. సో లోకల్ వాళ్ళు అనమాట. వాళ్ళు చెప్తున్నారు అనినిలో లైక్ డిసెంబర్ ఆ టైంకి ఇక్కడ స్నో వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది స్నో. ఆ ఫోటోలు అవన్నీ చూపించి అలా స్లోగా కాన్వర్సేషన్ స్టార్ట్ అయిందనమాట. సో నేను చెప్పాను ఇక్కడ ఎక్కడైనా ఉంటుందా అకామిడేషన్, నాకు లైక్ నేను ఉండటానికి ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అడిగితే, వేరే లోకల్ అయినా ఓకే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ నెంబర్ ఉంది నా దగ్గర, ఇదివరకు నేను ఒకసారి ఉన్నాను వాళ్ళ దగ్గర, చాలా బాగుంది, సో నేను ఫోన్ చేస్తాను ఆగు అని చెప్పేసి ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే సరే అయితే నేను వస్తున్నాను అన్నాడు. సో ఆ ఫోన్ చేసి లైక్ ఆయన వెళ్ళిపోయాడు. ఎవరైతే ఫోన్ చేస్తారో ఆయన వెళ్ళిపోయారు. వేరే ఆయన ఉన్నారు, కూర్చున్నాం ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన వచ్చారు. ఎవరైతే హోమ్ స్టే ఉన్నారో అతను నన్ను పికప్ చేసుకోవడానికి బండి మీద వచ్చారన్నమాట. సో నన్ను బండి మీద తీసుకువెళ్ళారు. వాళ్ళ లైక్ ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక 3.5 kilometers ఉంది. 3.5 kilometers తీసుకెళ్ళిన తర్వాత నా అకామిడేషన్ చూపించారు, చాలా బాగుంది. వీళ్ళు కూడా 500 rupees ఛార్జ్ చేస్తా అన్నారు పర్ డే. లైక్ 2 daysకి తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. అంటే వాళ్ళ ఇంటి చుట్టూరు మొక్కలు ఉన్నాయి, వాళ్ళ ఆపోజిట్లో వాళ్ళు ఉంటారనమాట. సో ఇంట్లో, సో ఆ రోజు నైట్కి వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చెప్పాను నేను. సో వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. వాళ్ళ మదర్ ఉన్నారన్నమాట, పెద్దవాడి. సో ఆవిడ కూర్చుండి మాట్లాడుతూనే ఉన్నారు నాకు, మేము ఇంతమంది ఫ్యామిలీ, లైక్ మా అన్నయ్యలు ఎంతమంది, ఇలా ఒక 1/2 hour నేను భోజనం చేస్తున్నా, ఆవిడ నాకు కౌరులు చెప్తూ ఉన్నారు. సో బాగుంది. యాక్చువల్గా ప్రతి చోట నేను ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ లిఫ్ట్లు చేస్తూనే ఉన్నా. ఈసారి వాళ్ళ బండి చూసి నేను ఎక్కడ ఏమైనా బండి దొరుకుతుందా భయ్యా, సో బండి ఏమైనా దొరికితే రేపు నేను వెళ్తాను అని చెప్పేసి, అంటే అవుతుంది దొరుకుతుంది, ఎందుకు దొరకదు నేను ఇస్తాను నా బైక్ అన్నారన్నమాట. ఓకే థ్యాంక్స్ చెప్పి లైక్ మార్నింగ్ రెడీ అయ్యి లైక్ ఆల్మోస్ట్ 9 o'clock నేను స్టార్ట్ అయ్యా. అనిని నుంచి బ్రూని రోడ్. ఈ రోడ్డు టోటల్ 63 kilometers. నేను చెప్తున్నా ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ ట్రిప్.
సో మీరు ఎవరికైనా అవకాశం ఉంటే నోట్ చేసుకోండి, అనీను నుంచి బ్రూని మస్ట్ విజిట్ ప్లేస్. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేము, అది ఫీల్ అవ్వాలి, ఆ ఫీల్ అవుతారు డెఫినెట్గా. సో నెమ్మదిగా స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ వెళ్ళాను నేను. నేచర్ గ్రీనరీ అంతా కనిపిస్తుంది అనమాట. సో ఆ గ్రీనరీ అంతా చూసుకున్నాను నేను. అంతా చూసి చిన్నగా స్టార్ట్ అయ్యా బండి మీద. సో అక్కడ ఇది ఏంటంటే అంతా లైక్ మామూలు రోడ్లో బైక్ డ్రైవింగ్ వేరు, ఈ కొండల మధ్యలో బైక్ రైడింగ్ వేరు. సో నేను అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆపోజిట్లో ఒక సుమో వస్తుంది. నేను 2 బ్రేక్ వేసాను. అక్కడ వాటర్ ఉంది, బాగా స్కిడ్ అయ్యాను, పడ్డాను. బైక్ పడింది, నేను పడ్డాను. ఈ చేతికి ఒక దెబ్బ తగిలింది, ఈ చేతికి ఒక దెబ్బ తగిలింది, ఒక మోచెప్పలు వేసింది, బ్లడ్ వస్తుంది. అలా పడ్డాను. ఆ సుమ్మోలో ఉన్న అతనికి నాకు టచ్ అవ్వలేదు. ఆ బ్రేక్ వేయడం వల్ల, స్కిడ్ అవ్వడం వల్ల పడ్డాను అన్నమాట నేను. సో అతను వస్తున్నాడు అని చెప్పేసి అతను దిగి పడిపోయిన లెగ్గొట్టడం అనేసి నేను లేసాను. అప్పుడు స్లోగా లేసాను, బండి అలానే ఉండిపోయింది. నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇవన్నీ వేసుకోవాలి కదా, కిట్ వేసుకోవాలి కదా, బైక్ కిట్ వేసుకోవాలి కదా, బ్లౌజులు వేసుకోవాలి కదా, కాళ్ళకి పెట్టుకోవాలి కదా, దెబ్బ తగిలిందా ఏం తగిలిందా అని అడగడం అనేసి ఇవన్నీ ఎందుకు పెట్టుకోలేదని నాకు అయిందండి అన్నమాట. సరే అవన్నీ ఓకే చెప్తే కానీ కొంచెం బండి లేపరా బాబు అంటే, సరే అయితే లేపుతానని చెప్పి బండి లేపాడు. ఇది మా అమ్మ ఎవరికి చెప్పలేదు నేను, ఇంకా ఇంట్లో ఇంకా చెప్తే నాకు బ్యాండ్ బాజా భారత్. సో నేను ఎవరికి చెప్పలేదు. సో ఓకే, బ్లడ్ వస్తుంది లైక్ చేతికి అదేని, లైక్ కాళ్ళకి కొట్టుకుందన్నమాట, బాగానే కొట్టుకుంది. అవన్నీ మామూలే, జస్ట్ అలా కొంచెం వాటర్తో కడిగేసుకుంటే స్టార్ట్ అయ్యాను నేను. స్టార్ట్ అయ్యా లైక్ ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక ఫ్లాట్ రోడ్ వస్తుంది మీకు. ఆ ఫ్లాట్ రోడ్ వచ్చి లైక్ ఆ బ్రూని నుంచి వెళ్ళడానికి ఒక రూట్ వస్తుంది అన్నమాట. ఆ రూట్ బాగానే ఉంటుంది. సో ఫస్ట్ ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాను నేను ఒక 1 అవర్లో. అదే గ్రీనరీ అంతా చాలా బాగుంది, అంతా చూసుకుంటూ వెళ్తున్నాను నేను. సో ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక చెక్ పాయింట్ వస్తుంది, ఆర్మీ వాళ్ళ చెక్ పాయింట్. ఆర్మీ చెక్ పాయింట్ దగ్గర ఆగాను నేను, బైక్ పక్కన పెట్టి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ వెళ్ళిపోతున్నావా, ఇలా పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోకుండా మేము పంపించాము అది ఇది అన్నారు. సరే అయితే బండి పక్కన పెట్టి ఇలా చెప్పాను, ఇలా పడ్డానండి, ఇలా బండి మీద ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఇలా దెబ్బలు తగిలినాయి అంటే సరే అని చెప్పేసి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. సో నేను ఒక్కడిని అనే ఫీలింగ్ అనేది ఏ ట్రిప్లోని ఏ జర్నీలోని రాలేదు నాకు. సో నేను సోలోగా ట్రావెల్ చేసిన చుట్టూరు మనుషులు ఉంటూనే ఉన్నారు, అందరూ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ఈసారి ఆర్మీ వాళ్ళు అంతు లోపల తీసుకెళ్లారు. ఆర్మీ డాక్టర్ ఉన్నారు, ఆయన జస్ట్ లైక్ ఎక్కడెక్కడైతే బ్లడ్ వస్తుందో లైక్ 1, 2, 3, 4 ప్లేసెస్లో వస్తుంది. ఆ 4 ప్లేసెస్ని స్పిరిట్ పెట్టి క్లీన్ చేసేసి, ఇవేం పెద్ద దెబ్బలు కాదులే, తగ్గిపోతాయి, సో ఒక ఆయింట్మెంట్ ఇచ్చి ఆ ఆయింట్మెంట్ రాసుకో అని చెప్పేసి వెళ్ళారన్నమాట. సో అక్కడ ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో అక్కడ ఒక తెలుగు ఆయన ఉన్నారు, మీ తెలుగు ఆయన ఒకసారి మాట్లాడు అని చెప్పేసి ఆయన పిలిస్తే ఆయన ఎక్కడో శ్రీకాకుళం ఉంటా లైక్ మాట్లాడారు నాతో. అలా కూర్చున్నారు, ఒక 1/2 అవర్ అలా కూర్చున్నాం మేము. ఆయన నాకు ఆఫర్ చేయలేదు, లైక్ అక్కడ నన్ను ఎవరైతే ఇలాగ ఎంక్వైరీ అన్నీ చేస్తారో ఆయన భోజనం రెడీ అవుతుంది, భోజనం చేసి వెళ్ళు అని చెప్పేసి చెప్పారు నాకు. సో వాళ్ళు మళ్ళీ భోజనం ఉందా లేదా అవన్నీ ఎంక్వైరీ చేశారన్నమాట లైక్. సో ఒక 1/2 అవర్, ఒక 10 minutes కూర్చో, భోజనం రెడీ అయిపోతుంది, భోజనం చేసి వెళ్ళి. ఈరోజు ఆర్మీ వాళ్ళు భోజనం అనమాట, నాకు వాళ్ళు ఇచ్చారు నాకు ఆఫర్ ఈరోజు.
సో ఈ లోపల తెలుగైన ఉన్నారు కదా, కూర్చొని మాట్లాడుతున్నాం అన్నమాట. అలా ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా ట్రావెల్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ అడుగుతున్నారు. నేను కూడా అలా మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ మాకు సిగ్నల్ రాదు, మేము సిగ్నల్ గురించి మళ్ళీ ఎదురుకి వెళ్తాం. మేము ఇక్కడ ఒక 5-10 కిలోమీటర్స్ సిగ్నల్ రాదు, తర్వాత సిగ్నల్ వస్తుంది. సో మేము ఇలా ఆర్మీకి లైక్ బేస్ క్యాంప్కి వెళ్తాము. లైక్ బ్రూని వెళ్తారు కదా మీరు, బ్రూని నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ వెళ్ళాలి. 40 కిలోమీటర్స్ వెళ్తే చైనా బోర్డర్ వస్తుంది. సో ఈ 30 కిలోమీటర్స్లోకి బ్రూని తర్వాత వెహికల్స్ ఏమి ఎల్లో చేయరంట. సో అక్కడి నుంచి అందరూ వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో ఆర్మీ వాళ్ళు అక్కడికి బేస్ క్యాంప్తో వెళ్తూ లైక్ 3 days లైక్ 1 week అక్కడ ఉండిపోతూ అవన్నీ చూసుకొని ఇన్స్ట్రక్షన్ బట్టి మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటారంట. సో అలా అయిన తర్వాత ఆ చెఫ్ లైక్ బాగుంది వాళ్ళు, అంటే మనకులాగా ప్లేట్లు అవేమి ఉండవు, ఎవరు గిన్నెలు వాళ్ళే తెచ్చుకుంటారు. లైక్ ఎవరే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో నాకు ఆయన తెలుగైన ఫుడ్ బాక్స్ ఉంటే లైక్ ఆ బాక్స్ తెచ్చిరా నాకు. తెచ్చి లైక్ రోటీ, ఆలు కర్రీ, లైక్ బంగాళదుంప ఫ్రై, పప్పు బాగుందన్నమాట. లైక్ ఆయన గిన్నెలో నాకు పెట్టారు, కూర్చొని తిను అంటే. సరే మీరు కూడా తినండి అంటే నేను ఇప్పుడప్పుడు తిన్నా అంటే తినేసిన తర్వాత లైక్ మాట్లాడా. సో వాళ్ళు చాలా బాగున్నారు అన్నమాట. నాకు ఈ ఎంటైర్ లైక్ నార్త్ ఈస్ట్లో ఆర్మీ వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ ఒక 5-6 బ్యాచెస్ పైన కలిసాను నేను. ప్రతి ఒక్కరు వాళ్ళు చూపించే లైక్ ప్రేమ, లైక్ వాళ్ళ హాస్పిటాలిటీ అది చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా బాగా మాట్లాడేవారు ఎవరైనా సరే. అది మన భాష పక్క భాష అని కాదు. సో అందరూ ఇండియన్స్, మనం ఇండియన్స్, నువ్వు ఇండియన్ నేను ఇండియన్, ఆ ఫీలింగ్తో మాట్లాడేవారు అన్నమాట అందరూ. సో చాలా బాగా మాట్లాడేవారు. సో వాళ్ళు అక్కడ చెప్పారు, ఇక్కడ నుంచి నువ్వు 30 కిలోమీటర్లు వెళ్ళాలి. 30 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నీకు వేరే బేస్ క్యాంప్ వస్తుంది. సో వాళ్ళు నాకు ఒక చిన్న పని లైక్ ఇదేదో కుక్కర్కి లైక్ ఒక చిన్న ఐటమ్ ఏదో ఇచ్చుకోండి కుక్కర్కి సంబంధించింది, ఇది నువ్వు వాళ్ళకి ఇచ్చేసేయి. అక్కడ ఆర్మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు రిటర్న్ వచ్చేసేటప్పుడు మళ్ళీ ఎక్కడేసేసి మాకు రిపోర్ట్ చేసి వెళ్ళు అన్నారు. సరే తీసుకోండి మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ అయ్యా. సో ఆ 30 kilometers రూట్ ఉంది. లైక్ ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒక వాటర్ ఫాల్, మెస్మరైజింగ్ వ్యూ అనమాట అది. ఆ వ్యూని చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేయాలి. చెప్పాం కదా, డెఫినెట్గా పాసిబుల్ ఉన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేయండి. అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. లైక్ మీకు మంచులో చేయాలి అంటే లైక్ నవంబర్ డిసెంబర్లో మంచు కూడా వస్తుంటుంది ఆ ఏరియాలో. చాలా అంటే చాలా బాగుంది. అలా వెళ్తున్నాను నేను. సో అలా వెళ్తుంటే మధ్యలో ఒక యాక్చువల్గా ఏంటంటే ఆ ఆర్మీ బేస్ క్యాంపస్కి ముందు ఒక డివైడ్ రూల్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ బ్రూని వెళ్ళే రోడ్డు, ఇంకొక వాటర్ ఫాల్ ఉంటుంది, అదొక 20 kilometers వాటర్ ఫాల్. సో అది వచ్చేటప్పుడు చూద్దాంలే, మాథ్యూ వాటర్ ఫాల్ ఏదో ఉంటుంది అది. సో అది తర్వాత చూద్దాంలే అని చెప్పేసి లైక్ ఈ బ్రూని రూట్ వచ్చేసాను నేను. సో ఈ వాటర్ ఫాల్స్లో మధ్యలో ఒక వాటర్ ఫాల్ దగ్గరికి మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో లైక్ ఒక 1.5 kilometer, లైక్ 1.5 kilometer ఏమి ఉండదు, ఒక ఆల్మోస్ట్ ఒక 800 meters ఎంతో ఉంటుంది. అది అడవిలో నడిచిన ఫీలింగ్ ఉంటుందన్నమాట మీకు. సో అది నడుచుకుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ అంటే అంత నాచు పట్టిన మొక్కలు అవన్నీ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఒక తెలుగు వాళ్ళు లైక్ ఒక పాప, లైక్ ఒక ఫ్యామిలీ అనమాట, చిన్న పాపతో వచ్చారన్నమాట. వాళ్ళు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అంట, అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ ఫ్రెండ్ ఉంటారంట, తను తీసుకొచ్చిందంట అక్కడికి వాళ్ళకి అక్కడ. సో లైక్ నేను ఇలా వెళ్తాను అంటే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత సో వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు, నేను వెళ్ళా. ఇంకా వేరే వాళ్ళు ఇంకా లోకల్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళందరినీ అడిగాను అనమాట, ఇదేనా వాటర్ ఫాల్, ఇంక మీరు ఇంకా వేరే చోటుకి వెళ్తారా అంటే ఇంకెక్కడికి వెళ్ళాం, ఇదే లాస్ట్, ఇంక వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు. నేను వెళ్ళా. నిజంగా అవసరం అది. ఆ పైనుంచి ఆ ఫ్లోటింగ్ చాలా బాగా వచ్చింది, అది చాలా బాగా వస్తుంది ఫ్లోటింగ్ వాటర్. అది చూడాలి, ఎక్స్పీరియన్స్ చెందాలి అది. సో అది ఒక 5-10 minutes అలా 15 minutes చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి లైక్ ఇంకా
నేను ఎక్కడికి వెళ్ళినా లైక్ ప్రతి 10 నిమిషాలకి లైక్ మధ్యలో రోడ్డు మీద బటర్‌ఫ్లైస్ లైక్ కొన్ని వందల బటర్‌ఫ్లైస్ లైక్ అవి మూవ్ అవుతూ ఉంటే, ఆ నేచర్ చూస్తూ ఉంటే అబ్బా! చాలా అంటే చాలా బాగుంది. సో, అలా వెళ్ళా. లైక్ చివరికి బార్డర్ దగ్గరికి చేరుకున్నా. వాళ్ళకి వైర్‌లెస్‌లో వాళ్ళు మాట్లాడుకున్నారంట. ఆ వైర్‌లెస్‌లో నాకు ఇచ్చారు వాళ్ళు. లైక్ నా గురించి వెయిట్ చేస్తున్నారు ఆయన. సో, వాళ్ళ బేస్ క్యాంప్ ముందే ఇంకొక పెద్ద వాటర్‌ఫాల్ ఉంటది. అది లైక్ చాలా బాగుంటది అది కూడా. నేను అక్కడ ఆగి అన్ని ఫోటోలు అవన్నీ తీసుకుని, వీడియోలు తీసుకుని స్లోగా వస్తుంటే అనుకున్నారంట ఆయన, నువ్వు ఇతనే ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వస్తువు ఇచ్చేసాను. సరే అయితే నువ్వు వస్తావా, లైక్ కాఫీ ఏమైనా తాగుతావా రా అని చెప్పేసి అన్నారన్నమాట నన్ను. వద్దండి ఏమవుతుందని చెప్పేసి థ్యాంక్స్ చెప్పి రివర్స్ బయలుదేరాను నేను. రివర్స్ బయలుదేరినప్పుడు ఇంకా లైక్ మధ్యలో ఇంకా చాలా వ్యూస్ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ఒక హోమ్ స్టే లైక్ ఒక గెస్ట్ హౌసెస్ ఉన్నాయి అక్కడ. సో అవి అక్కడ చాలా అంటే లైక్ పైనుంచి ఒక వాటర్ఫాల్ వస్తూ ఉంటుంది, కింద నుంచి రివర్ వెళ్తూ ఉంటుంది. అక్కడ లైక్ చాలా లైక్ సెటప్ అనమాట ఒక ఇల్లు. ప్రజెంట్ అక్కడ ఎవ్వరు లేరు, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ అక్టోబర్ డిసెంబర్లోనే వస్తారు, అప్పుడు సీజన్ అంటే బాగా. సో నేను వెళ్ళా అక్కడికి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ సీఎం కూడా ఒక 3-4 డేస్ వచ్చేసి అక్కడ ఉండేసి వెళ్తుంటారంట అక్కడ. చాలా బాగుంది. లైక్ నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాను నేను. ఆ 60 కిలోమీటర్స్ చూసుకుని రివర్స్ వచ్చేటప్పటికి నాకు 4:30 అయ్యింది. 4:30 అయ్యేటప్పటికి రివర్స్ వచ్చాను నేను. రివర్స్ వచ్చి చెప్పాను కదా, బ్రూని వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది, మాథ్యూగా ఫాల్ వెళ్ళేట ఒక రూట్ ఉంటుందన్నమాట, మాథ్యూగా వాటర్ ఫాల్స్. సరే ఎలా వచ్చాను కదా, ఆ వాటర్ ఫాల్స్ కూడా చూద్దామని అలా వెళ్ళా. సో అలా వెళ్తే అది రోడ్ అంతా బాగాలేదు రోడ్డు. అలా వెళ్తున్నాను నేను. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్దవాడు ఉన్నారన్నమాట. ఎలా వెళ్ళాలి ఏంటి లైక్ అక్కడ చూశాను నేను, కివీ ఫార్మ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. కివీ ఫార్మ్స్ ఉన్నాయి అక్కడ దగ్గరలోనే. ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒకళ్ళ ఇంట్లో పెంచుతున్నారు బాగా కివీ ఫార్మింగ్ ఉంది వాళ్ళకి అక్కడ. సో నేను వెళ్ళి చూడొచ్చా అని చెప్పేసి అడిగాను. వాళ్ళు రండి అని చెప్పి ఫ్యామిలీ మొత్తం వచ్చి చూపించారు నాకు. అది చాలా బాగుంది ఆ కివీ ఫామ్ అంతా. ఆ కివీ ఫామ్ అంతా చూసిన తర్వాత వాళ్ళే నాకు టీ అవి తాగనండి అంటే, సరే అయితే పాలు తాగని చెప్పి పాలు ఇచ్చి, వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు, పాలు కూర్చోబెట్టి నన్ను. వర్షం వస్తుందన్నమాట అప్పుడు, వర్షం చిన్నగా స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి, మాథ్యూగా వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి వీళ్ళు అన్నారు, కానీ అప్పటికే 5 అయిపోయింది. సో ఇప్పుడు వెళ్తే ఇంకా రిస్క్, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో నైట్ జర్నీలు చాలా రిస్క్, ఎందుకంటే అంత కొండ ఏరియాలో ఏం కనిపించవు, లైట్లు అవి ఏమి ఉండవు అనమాట. సో అది అక్కడ కూర్చున్నాను వాళ్ళతో, ఒక 1/2 అవర్ కూర్చున్నాను. బిస్కెట్లు ఇచ్చారు, లైక్ పాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. తాగేసి కూర్చున్న తర్వాత సో వాళ్ళతో కొంచెంసేపు కవర్లు చెప్పి మళ్ళీ ఎలా వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు అని అడిగారు, అన్నీ చెప్పా. రివర్స్ వచ్చా. సో ఇందాక నాకు దారిలో కనిపించిన బామ్మ లైక్ మధ్యలో ఒక తాత కూర్చుని ఏదో పని చేసుకుంటున్నాడు ఒక ఇంట్లో. లైక్ ఒక ఇల్లు, చిన్న చెక్క ఇల్లు అనమాట అది. చెక్క ఇల్లు, ఒక రూమ్ ఉంది. తాత అక్కడ మొక్కలు కనిపించినాయి నాకు బాగా, పూలే కనిపించిన ఫోటోలు తీసుకుందామని అక్కడ బండి ఆపేసి వెళ్ళిపోయి ఫోటోలు అవి తీసుకుని తాత ఏదో పని చేసుకుంటున్నాడు అక్కడ. ఉంటే ఒక 70 years ఉంటాయి ఆ తాతకి. సో ఇందాక చూసిన బామ్మ ఇల్లు అదే, ఆ తాత వాళ్ళ అమ్మాయి అంట ఆవిడ. సో ఆ తాత దగ్గరికి వెళ్ళి, తాత ఏం చేస్తున్నావు నువ్వు, లైక్ నువ్వు బ్రతకడానికి ఏం చేస్తావు, ఎలా ఉంది నీకు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ అన్నీ అంటే అన్నీ చెప్పాడు అన్నమాట. నేనేం చేయను, ఏం పని ఏం చేయను కలిగినట్టు. మరి ఎలాగంటే మరి నీకు ఎలా అవుతుంది అవన్నీ అంటే నవ్వాడు అనమాట. నచ్చింది వాళ్ళంటే ఉన్న దాంట్లో మనుషుల్ని ఎంత హ్యాపీగా, లైక్ సిటీలో ఉన్నోళ్ళు లేదంటే లైక్ చాలామందిని చూస్తుంటాను నేను లైఫ్లో. మాకు అది లేదు, మాకు ఇది లేదు, నీకు ఎంత ఉన్నా సరే లైక్
సైకిల్ ఉన్నోడికి లైక్ బండి లేదని ఏడుపు, బండి ఉన్నోడికి కారు లేదని ఏడుపు, లైక్ కారు ఉన్నోడికి నాకు ఇల్లు లేదు, ఇల్లు ఉన్నోడికి నాకు లైక్ బిల్డింగ్లు లేవు, లేదంటే నేను ఫ్లైట్లు ఎక్కలేకపోతున్నాను, లేదంటే నేను ఆ దేశాలు చూడలేకపోతున్నాను, ఈ దేశాలు చూడలేకపోతున్నాను, నేను నాకు లగ్జరియస్ లైఫ్, లేదంటే ఇండియా అంత చెత్త, లేకపోతే ఆఫ్రికా అంత ఇది. లైక్ ఎవరు ఉన్నదాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా లైఫ్ని ప్రతి ఒక్కరూ కంప్లైంట్. ఫస్ట్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, ఆ కంప్లైంట్స్ మానండి. మీకు అవన్నీ తెలియాలంటే ట్రావెల్ చేయండి, జనం మధ్య తిరగండి, మీకు లైఫ్ అనేది ఏంటనేది తెలుస్తుంది. మనం బ్రతుకుతున్న బ్రతుకు ఎంత మంచి బ్రతుకు అనేది అర్థం కావద్దు మీకు, నేను చెప్తున్నాను కదా. సో మనకంటే చాలా దారుణంగా ఏమీ లేకపోయినా నేను చూశాను అరుణాచల్ ప్రదేశ్లో, వాళ్ళు ఏమీ లైక్ ఇంత సంపాదించేసుకోవాలి అంత సంపాదించేసుకోవాలి అని ఏమీ, ఇప్పుడు ఆ తాతే ఉన్నాడు, ఏమీ లేదు, లైక్ ఇంట్లో నీకు ఒక టీవీ కానీ కరెంట్ లేదు, ఏమీ లేదు. సో వాళ్ళ వాటర్ కూడా పైపుల్లో వస్తూ ఉంటాయి. సో ప్యూర్ వాటర్, ప్రతి ఒక్కళ్ళు ఎంచక్క మొక్కలు పెంచుకుంటారు. సో ఉన్న దాంట్లో లైక్ వాళ్ళ భోజనం కూడా ఏమీ పివచ్చని మీరు తినే అన్నాలు అవి కూడా తినరు వాళ్ళు. అసలు లైక్ జొన్న రైసులు అవే తింటారన్నమాట చాలా అసలు. సో నేను చెప్తున్నాను, లైఫ్ చాలా వాల్యుబుల్. అది లేదు ఇది లేదని అడ్డం మానేయండి, ఉన్నది హ్యాపీగా ఫీల్ అవ్వండి. మనకి ఏది ఉంటే అదే. లైక్ ఈరోజు లైక్ నువ్వు అనుకున్నది అవ్వలేదా, లేదంటే నేను ఈరోజు ఇది చేసేద్దాం అనుకున్నా, నాకు ఇది కావాలి అలాంటి ఏం పెట్టుకోవద్దు. మనకి ఏది ఉంటే అది లైక్ ఓ నాకు ఇది ఇచ్చాడు, లైక్ నేను చెప్తున్నా, లైక్ ఈరోజు నీకు బిర్యానీ తినే అవకాశం ఉంటే తిను, లేదు లైక్ అన్నం ఉందంటే అన్నం తిను, లేదంటే మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు తిను. ఆ మంచినీళ్ళు కూడా తాగకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, అవి కూడా సరైన వాటర్ దొరకకుండా. సో సోదంతా చెప్పటం కాదు, లైఫ్ చాలా వాల్యుబుల్ అయింది, దాన్ని వేస్ట్ చేసుకోకండి. ఎంతసేపు ఏదో కావాలని చెప్పి పరిగెట్టద్దు. ఎంత సంపాదించినా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఏం చేసుకోలేము ఆ డబ్బులు. మనిషికి డబ్బులు కావాలి, నేను కాదనట్లేదు, కానీ ఆ డబ్బులు ఎంతవరకు ఉపయోగమో అంతవరకే. ఒక్క సర్టెన్ నీడ్ దాటిన తర్వాత నువ్వు ఏం చేయలేవు. సో అందుకే మనకున్న టైం చాలా వాల్యుబుల్. మహా బ్రతికితే 60 years బ్రతుకుతావు, 70 years బ్రతుకుతావు, 8 years పోనీ 100 సంవత్సరాలు బ్రతికేస్తాను. ఆ తర్వాత అన్నా మనం వెళ్ళిపోవాల్సిందేగా. ఇక్కడ ఎవ్వరు ఉండరు, మనం ఇక్కడ అందరూ టెంపరీయే. సో ఈ 100 సంవత్సరాల తర్వాత నువ్వు పోయిన తర్వాత నువ్వు ఎంత సంపాదించినా ఒక్క అన్నా పైసా కూడా నువ్వు పట్టుకెళ్ళావు. సో నేను అన్నీ కొనేసుకున్నాను, ఆ బిల్డింగ్లు కొనేసుకున్నాను, అవన్నీ ఏం చేసుకుంటావు, కొనుక్కొని చేసుకోండి. నీ అనుకూలాలకు ఎత్తు, వాళ్ళు అనుకూలాలకు ఎత్తు, ఇది కాదు కదా లైఫ్ అంటే. ఎక్స్పీరియన్స్ చేయండి లైఫ్ని, మళ్ళీ రాదు. ఇంకొక జన్మ ఉంది, ఆ పూర్వజన్మ ఉంది, అవన్నీ ట్రాష్. మనకున్నది ఒకటే లైఫ్, మనం చచ్చిపోయేటప్పుడు హ్యాపీగా చచ్చిపోతున్నాం అనుకోవాలంతే. నాకు ఈ 2 years నుంచి నేను నేర్చుకుంటున్న సిద్ధాంతం ఇదే. లైఫ్ని నువ్వు ఈరోజు ఏమనుకుంటున్నావు అది చేసే, తప్పో ఒప్పో అదంతా తర్వాత, నువ్వు అనుకుంటున్నావు చేసే అంతే. సో అలా వాళ్ళతో మాట్లాడాను నేను, ఒక 1/2 hour మాట్లాడాను ఆ తాత వాళ్ళతో. వాళ్ళు లైక్ అంటే వాళ్ళు ఇచ్చే స్మైలు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అయినా సరే వాళ్ళు పొందుతున్న హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం వేసింది. సో ఇంకా ఆ టైంలో నేను ఆ మాత్యూటి వాటర్ ఫాల్స్కి వెళ్ళడం చాలా రిస్క్ అని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను మళ్ళీ. వెనక్కి వచ్చినప్పుడు డౌన్ అనమాట, లైక్ ఆల్రెడీ పడ్డాను కదా, పెచ్చి బట్టిగా బాగానే నొప్పి వస్తుంది, అది పట్టింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ మొండిగా బండోళ్ళగా మార్నింగ్ నుంచి 9 ఆ దెబ్బతోనే తిరిగేసాను నేను అలానా. సో అలా రిటర్న్ వస్తున్నా, మళ్ళీ కొండల మధ్యలోకి వచ్చాను నేను, ఆ రూట్లోకి వచ్చా. 6:30 అయింది. చెప్పా కదా అది రిస్కీ రూట్. అది ఫస్ట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బండి ముందు నుంచి పక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట పాము. అబ్బో ఇంకా నేను దాని మీద నుంచి వెళ్ళలేదు, కొంచెం స్లో చేశాను అక్కడ.
స్లో చేస్తే వెళ్ళిపోయింది, అలానే బాగానే వెళ్ళిపోయింది అది. అది లైక్ మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్ళేటప్పటికి ఇంకొక పాము మళ్ళీ. అది నా చక్రం పక్కనే ఉందన్నమాట అది కూడా. అమ్మో! ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లేట్‌గా వస్తే ఇంకెన్ని చూడాల్సి వద్దు అనుకున్నాను నేను. లక్కీగా ఆ పాముకి ఏమవ్వలేదు, నాకేమవ్వలేదు. ఇద్దరం సేఫ్. ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. దానికి నాకు సంబంధం లేదు. సో, అలా వెళ్ళిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ 7 ఆ టైంకి ఆ ఊరికి ఎంటర్ అయ్యాను నేను. నేనున్న హోమ్ స్టేకి ఎలా వెళ్ళాలో మర్చిపోయాను నేను. అది ఎలా రూట్ అవన్నీ నిలుక్కుండి నాకు వెళ్ళేటప్పుడు లైక్ వాళ్ళ అమ్మాయి నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ అన్నయ్య లేడనమాట. వాళ్ళ అన్నయ్య లేకపోతే నా నెంబర్ తీసుకో అని చెప్పి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చింది తను. ఫోన్ నెంబర్ ఇచ్చి లైక్ నేను తనకు ఫోన్ చేసి మీ ఇంటికి రావడానికి ఎలా అని చెప్పేసి వెళ్ళి అన్నీ అడిగితే అడ్రస్ అది చెప్తే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిరిగి ఫైనల్గా రూమ్కి చేరుకున్నాను నేను. సో రూమ్కి చేరుకున్నా, కొంచెం ఫ్రెష్ అయ్యి ఆసమ్ ఫుడ్, వాళ్ళు లోకల్ ఫుడ్ పెట్టారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. వాళ్ళ ఇంట్లో ఒక బుడ్డిది ఉందన్నమాట, ఒక 3-4 ఇయర్స్ ఉంటాయి. నా దగ్గరికి వచ్చి లైక్ భోజనానికి రా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి నా చుట్టూరం తిరుగుతూ ఉండేదన్నమాట. చాలా అంటే లైక్ ఆ నెక్స్ట్ డే లైక్ ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను మళ్ళీ రిటర్న్ రోయింగ్ రావడానికి నేను వాళ్ళని అడిగితే ఇంటికి వస్తుంది 4:30కి లైక్ మార్నింగ్ వాళ్ళు మాట్లాడి అరేంజ్ చేశారన్నమాట నాకు. సో 5కి నేను రెడీ అయిపోయి ఉంటే వాళ్ళు వచ్చారు. సో ఈ 2 డేస్ వాళ్ళ ఫ్యామిలీతో ఒక ఫోటో తీసుకున్నాను నేను. లైక్ చాలా అంటే 2 నైట్స్ నేను భోజనం చేశాను వాళ్ళ దగ్గర. ఆ వ్యూ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. హార్డ్లీ ఒక 30-40 ఇల్లులు ఉంటాయి అంతే. అది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నాకు నేను చేసే జర్నీలు చాలా మట్టుకి జర్నీలు చేస్తున్నప్పుడు నాకు తెలియదు, చేస్తూ ఉన్నప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఇవన్నీ వన్స్ ఇన్ ఏ లైఫ్ ట్రిప్స్. ఇండియాలో చాలా ఉన్నాయి చూడాల్సినవి. సో అది నా అన్నినేటివ్ బ్రూనీ టిప్. ఇట్స్ సింపుల్ బట్ ఆసమ్. సో ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే నా మెమరీస్ అన్నమాట ఇవి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ వేరే ఎక్స్పీరియన్స్ వస్తాను నేను. అంటిల్ దెన్ బాయ్.